బాగున్నావా? బాగున్నాను మేడం. ఏమైందిరా? ఏంటి నిద్రపోతున్నాడా లేదా? ఈడెందుకి నైట్ టైం అస్సలు పడుకోవట్లేదు మేడం, బాగా ఏడుస్తున్నాడు. ఆ నిద్ర చాలా తక్కువ. డే టైం అంతా మాత్రం అస్సలు ఎంత బాగా నిద్రపోతాడంటే నైట్ కూడా అలా పడుకోడేమో. సో మెయిన్గా నీ కన్సెంట్ ఏంటంటే మేడం అసలు పడుకోవట్లేదు అని, నైట్ నిద్ర ఉండట్లేదు నాకు. సో మీరైతే బెస్ట్ ఏంటంటే బేబీతో పాటు పడుకోవాలి. బేబీ పడుకున్నంతసేపు పడుకోవాలి అండ్ బేబీ యాక్టివ్గా ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండాలి. నైట్ టైం వీలైనంత వరకు మీరు తొందరగా మీ పనులన్నీ అయిపోతాయి 9 లోపు ఫోన్లు ఆపేయండి, టీవీలు ఆపేసేయండి, లైట్స్ అన్నీ ఆపేసి సౌండ్స్ ఎటువంటిది లేకుండా కామ్ కూల్ అట్మాస్ఫియర్లో క్లోజ్డ్గా పెడితే ఆటోమేటిక్గా బేబీకి కూడా బ్రెయిన్లో కొంచెం హార్మోన్స్ అవి కొన్ని రిలీజ్ అయ్యి నిద్ర రావడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇంకోటి ఆకలి వేసింది అనుకో, వెంటనే లేవి బేబీని యాక్టివ్ చేయొద్దు. వెంటనే మీరు ఫీడింగ్ ఇప్పించేసి మళ్ళీ బజ్జో పెట్టేసేయండి. లేదు మీరు లేదమ్మా లెగమ్మా అయ్యో అయ్యో అని చెప్పేసి నిద్ర లేపారనుకోండి, ఇంకా నైట్ అంతా నైట్ అవుట్ అయిపోతుంది. మినిమం ఫీడింగ్కి గ్యాప్ ఎంత ఉండాలి మేడం? ఇనిషియల్కి అయితే 2 hours అని చెప్తాము. అలా మెల్లమెల్లగా 3 hours 4 hours వరకు కూడా పెంచుకోవచ్చు. బేబీని ఆకలిని బట్టి, డిమాండ్ని బట్టి, బేబీ గ్రోత్ని బట్టి మీకు ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోతుంది. హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.